Hi friends, welcome back to PMK MechTech. Today I am telling about shear force and bending moment diagrams for a simply supported beam. In simply supported beam, we draw shear force and bending moment diagrams. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇక్కడ A and B ఆర్ ద రియాక్షన్స్ ఆఫ్ దిస్ బీమ్. ఇక్కడ ఏంటి 100 న్యూటన్స్ అనే లోడ్ 60 degrees యాంగిల్తో ఇంక్లైండ్ అయ్యి ఉంది. ఇక్కడ 200 న్యూటన్స్ అనే లోడ్ 45 degrees యాంగిల్తో ఇంక్లైండ్ అయి ఉంది. అలాగే 300 న్యూటన్స్ అనే లోడ్ 30 degrees యాంగిల్తో ఇంక్లైండ్ అయి ఉంది. దీనికి మనం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఇంక్లైండ్ ఉన్న లోడ్స్ని నార్మల్గా మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఎలా? రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా. ఇక్కడ ఏంటి, ఫర్ ఎక్స్ డైరెక్షన్ 100 ఇంటూ కాస్ 60. కాస్ అంటే ఏంటి, ఇక్కడ అడ్జస్టెంట్ కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి కాస్ 60 అనే యాంగిల్ వేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది, 50 న్యూటన్స్ వస్తుంది. ఇక్కడ ఏంటి, అది సి దగ్గర యాక్ట్ అవుతున్న లోడ్ ఎంత, 50 న్యూటన్స్. సిమిలర్లీ డి దగ్గర యాక్ట్ అవుతున్న లోడ్ అంటే 200 కాస్ 45 యాంగిల్ వేస్తే 141.4 న్యూటన్స్ అనేది లోడ్ వస్తుంది. సిమిలర్లీ ఈ దగ్గర ఎంత లోడ్ అవుతుంది, 300 కాస్ 30, అది క్యాలిక్యులేట్ చేస్తే 259.8 న్యూటన్స్ అనేది లోడ్ వస్తుంది. సిమిలర్లీ వై డైరెక్షన్లో లోడ్స్ ఎలా యాక్ట్ అవుతుంటాయి. ఈ వై డైరెక్షన్ అనేది నార్మల్ టు ది బీమ్. ఇక్కడ ఏంటి 100 sin 60. ఇక్కడ ఏంటి సి దగ్గర లోడ్ అనేది 100 sin 60 అంత లోడ్ యాక్ట్ అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 86.6 న్యూటన్స్ అనే లోడ్ వస్తుంది. సిమిలర్లీ డి దగ్గర ఎంత యాక్ట్ అవుతుంది, 200 sin 45 degrees, అక్కడ 141.4 న్యూటన్స్ వస్తుంది. సిమిలర్లీ ఈ దగ్గర 300 sin 30 degrees, 150 న్యూటన్స్ వస్తుంది. సో ఇక్కడ మనం సిగ్మా ఎఫ్ ఆఫ్ వై, సో రియాక్షన్స్ ఈక్వల్ టు లోడ్స్ ఈక్వల్ చేసుకుంటాం. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఆర్ ద రియాక్షన్స్ ఈక్వల్ టు టోటల్ వై డైరెక్షన్లో ఉన్న లోడ్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం. 86.6 ప్లస్ 141.4 ప్లస్ 150, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 378.02 న్యూటన్స్ వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ మనం మూమెంట్స్ అనేవి ఏ దాకా తీసుకుంటాం, అంటే ఇలా నుంచి ఇలా, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్దాం. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, అది ఇక్కడ మూమెంట్ తీసుకుంటాం. సో ఆర్బీ ఇంటూ 4, ఆర్బీ అంటే ఏంటి, ఇక్కడ రియాక్షన్. ఆర్బీ ఇంటూ 4 అంటే డిస్టెన్స్ 4 meters కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు, సిమిలర్లీ ఇక్కడంతా 150 ఇంటూ 3. 150 అంటే ఏంటి, ఇక్కడ ఈ దగ్గర యాక్ట్ అవుతున్న లోడ్ 150 ఇంటూ 3 meters లెంత్ ప్లస్ 141.4 ఇంటూ 2, 141.2 ప్లస్ 86.6 ఇంటూ 1, 86.6. 86.6 అనేది సి దగ్గర యాక్ట్ అవుతున్న లోడ్ ఇంటూ డిస్టెన్స్. అదే ఆ టోటల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే రియాక్షన్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు 204.86 న్యూటన్స్ వస్తుంది. ఈ ఆర్బి యొక్క వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆర్ఏ వస్తుంది. అదంతా 173.16 అనే న్యూటన్స్ లోడ్ మనకి అక్కడ తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ని, లోడ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంటి, షియర్ ఫోర్స్ ఎట్ బి దగ్గర ఎంత యాక్ట్ అవుతుంది, ఇక్కడ మైనస్ 204.86 వేసాం. ఇక్కడ మనకి రియాక్షన్ అనేది వచ్చింది కాబట్టి అది డైరెక్ట్ వేస్తాం. ఇక్కడ మైనస్ ఎందుకు వేస్తాం, కింద నుంచి రియాక్షన్ వస్తుంది కాబట్టి అది నెగిటివ్ డైరెక్షన్లో తీసుకుంటాం. దేనికి, షియర్ ఫోర్స్కి. అలాగే షియర్ ఫోర్స్ ఎట్ ఈ, ఇక్కడ ఏం చేస్తాం, 150 అంటే మనకి ఈ దగ్గర యాక్ట్ అవుతున్న లోడ్ 150 ప్లస్ కాదు, ఇక్కడ మైనస్ వేస్తాం ఎందుకంటే కింద నుంచి వస్తుంది కాబట్టి లోడ్. ఇక్కడ రియాక్షన్ అంటే ఇక్కడ మనం రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఏంటి 150 మైనస్ 204.86 అని వేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 54.86 న్యూటన్స్ వస్తుంది. సిమిలర్లీ
షియర్ ఫోర్స్ ఎట్ డి, సేమ్ ప్రొసీజర్. పైనుంచి పడేదేమో ప్లస్లు తీసుకుంటాం, కింద నుంచి రియాక్షన్ వస్తే మాత్రం మైనస్ తీసుకుంటాం. ఇక్కడ పైనుంచి ఏం పడుతున్నాయి, డి దగ్గర 150 లోడ్ అనే పడుతుంది, 141.4 అనే లోడ్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ రియాక్షన్ ఉంది కాబట్టి -204.86, దట్ ఈజ్ ఈక్వల్ టు 86.56 న్యూటన్స్ వస్తుంది. సిమిలర్లీ షియర్ ఫోర్స్ ఎట్ సి, సి దగ్గర ఎంత పడుతుంది, 150 ఒక లోడు, 141.4 ఒక లోడు, 86.6 ఒక లోడు. ఇక్కడ రియాక్షన్ ఉంది కాబట్టి -204.86. సో టోటల్గా ఎంత వస్తుంది, 173.12 న్యూటన్స్ అనేది వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ షియర్ ఫోర్స్ ఎట్ ఏ దగ్గర ఎంత ఉందో చూసుకుంటాం. సో 173.12, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి, రియాక్షన్ వచ్చింది కాబట్టి. అలాగే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, ఇక్కడ ఏంటి, మనం ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాం. సో బెండింగ్ మూమెంట్ ఎట్ బి, బి దగ్గర ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి ఇంటూ 0. సో రియాక్షన్ ఇంటూ 0, 0 కాబట్టి 0 న్యూటన్. సో బెండింగ్ మూమెంట్ ఎట్ ఈ దగ్గర తీసుకుంటాం కాబట్టి ఈ నుంచి ఆర్బి ఇంటూ డిస్టెన్స్ 1 మీటర్. సో రియాక్షన్ ఆర్బి మనకి ఎంత వచ్చింది, 204.86 వచ్చింది ఇంటూ 1. సో 204.86 న్యూటన్స్. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కింద నుంచి వస్తే నెగిటివ్ తీసుకోవాలి కానీ అవసరం లేదు, అది ఓన్లీ షియర్ ఫోర్స్కి. ఇక్కడ బెండింగ్ మూమెంట్ కాబట్టి మనం కింద నుంచి వస్తే పాజిటివ్ తీసుకుంటాం. సిమిలర్లీ బెండింగ్ మూమెంట్ ఎట్ డి, డి దగ్గర ఆర్బి ఇంటూ 2 మైనస్ పైనుంచి లోడ్ పడుతుంది కాబట్టి ఇక్కడ రివర్స్ తీసుకోవాలి. పైనుంచి పడితేనేమో మైనస్, కింద నుంచి వస్తేనేమో ప్లస్. -150 ఇంటూ 1 మీటర్, దట్ ఈజ్ ఈక్వల్ 259.72 న్యూటన్ మీటర్. సో సిమిలర్లీ బెండింగ్ మూమెంట్ ఎట్ సి, ఆర్బి ఇంటూ 3 మీటర్స్, సి దగ్గర దాకా అంటే 3 మీటర్స్ ఉంది. -150 ఇంటూ 150 అంటే ఏంటి, ఈ దగ్గర యాక్ట్ అవుతున్న లోడ్. సిమిలర్లీ -141.4 ఇంటూ 1 మీటర్. సో ఆ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 173.16 న్యూటన్ మీటర్ అని వస్తుంది. సో బెండింగ్ మూమెంట్ ఎట్ సి, ఏ దగ్గర మనకేంటి, అక్కడ కంప్లీట్గా డిస్టెన్స్ లేదు కాబట్టి 0 అయిపోతుంది. సో బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ, బెండింగ్ మూమెంట్ ఎట్ బి రెండు 0 అయిపోతాయి. సో మనకు వచ్చిన షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ వాల్యూస్ని మనం ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.